సాక్షాత్తు శివుడి ఆజ్ఞనే ఎందుకు గణేశుడు ధిక్కరించాడు తెలుసా? దాని వెనక ఉన్నది తల్లి పార్వతీదేవి ప్రేమకథ. పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన శరీరపు లేపనంతో ఒక శక్తివంతమైన బాలుడిని సృష్టించింది. ఆయనే మన గణేశుడు. ఎవరైనా లోపలికి రానియొద్దు అని గణేశునికి ఆజ్ఞాపించి వెళ్ళింది. అప్పుడే శివుడు లోపలికి వెళ్లబోతే గణేశుడు అడ్డుకున్నాడు. తండ్రే అయినా తల్లి ఆజ్ఞను పాటిస్తూ గణేశుడు ఆపేశాడు. కోపంతో శివుడు గణేశుడి తలను ఖండించాడు. ఈ విషయం తెలిసి పార్వతీ తీవ్రంగా దుఃఖించి సృష్టిని నాశనం చేస్తానని సంకల్పించింది. ఆ పశ్చాత్తాపంతో శివుడు ఒక ఏనుగు తలను తీసుకువచ్చి గణేశుడికి అమర్చాడు. గణేశుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అప్పటినుండి ప్రతి పూజలో మొదటి ఆరాధన గణేశుడికే లభించింది. తల్లి మాట కోసం శివుడినే ఎదురించిన గణేశుడి ధైర్యం గురించి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.